136వ కీర్తన చదువుకుందాం. నేను వచ్చిన చదివినప్పుడు మీరు ఆయన కృప నిరంతరం ఉండును అనే మాటను మరి గట్టిగా చెప్పవలసిందిగా కోరుచున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినాడు. నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును, ఆయన కృప నిరంతరమును, ఆయన కృప నిరంతరమును. ఆమేన్, ఆమేన్. గొంగళి పురుగు ఒకరోజు అనుకుంటుందంట, నేను ఏం చేశానని ప్రతి ఒక్కరు నన్ను గుచ్చుతున్నారు. చీపురు పుల్లలు తీసుకుని గుచ్చటం, లేకపోతే నేను కనపడంగానే వెంటనే నన్ను చంపేయటం, వెంటనే నన్ను అసహించుకుని నేను ఏం చేశానని గొంగళి పురుగును అనుకుంటుందంట. నేను ఏం చేశానని అందరు నన్ను అసహించుకుంటున్నారు, అందరు నన్ను మాటలతో గుచ్చుతున్నారు, అందరు నన్ను బాధ పెడుతున్నారు, అందరు నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారు అని గొంగళి పురుగు చాలా వేస్తుందంట. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? అయ్యా, నేను ఏం చేయకపోయినా నన్ను ఊరిపై నన్ను తిడుతున్నారు, నేను ఏం చేయకపోయినా నన్ను మాటలతో బాధిస్తున్నారు, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ అవమానం, నాకెందుకు ఈ బాధ, నేను ఏం చేశాను, ఎందుకు నన్ను ఇలా ఎలా చేశావు అని చెప్పి ఎంతో వేదంతో బాధతో ఈ గొంగళి పురుగు ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు తన శరీరంలో కొన్ని మార్పులు
తనలో ఉన్న ఏవైతే మరి వెంట్రుకలు ఇవన్నీ ఆకారం అంతా కూడా మారిపోయి రంగురంగులుగా తయారవటం మొదలుపెట్టి రెక్కలు రావటం మొదలు పెట్టిందంట. ఒక్కసారి దేవుడినంట, ఇక నువ్వు బయటకు వెళ్ళు అనంట. అదే సీతాకోక చిలక. హల్లెలూయా. దేవుడు పరీక్షలు ప్రతి రోజు ప్రతి మాసం దేవుడు మాసం ఏం చేస్తున్నాడు? దేవుడు పరీక్షలు పెడుతున్నాడు. ఈ 2025వ సంవత్సరము మా జీవితంలో మేము ఏమనుకున్నామంటే పరీక్ష సంవత్సరం. అలాగే మా ఒక్కరి జీవితంలో కాదు, మరి ఈ పేదశల ప్రాంతాల్లో మరి బిడ్డలు ఎవరైతే సంఘ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి జీవితాల్లో మరి వారు పంచుకున్న సమస్యలు బట్టి నేను చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మరి కొన్ని ఇబ్బందులు గుండా, కొన్ని సమస్యలు గుండా మరి సంవత్సరం అంతా ఎంతో వేదన పడిన సిచ్యువేషన్స్ మరి చాలా ఉన్నాయి. నువ్వు అనేక మందికి చెప్పాలంటే ముందు నిన్ను రుచి చూపించాలి, అంతేనా? మీ బాధ నాకు అర్థం అవ్వాలంటే ముందు ఆ బాధలోకి నన్ను తీసుకెళ్ళాలి. ఆ బాధలో గుండా, ఆ శ్రమల్లో గుండా, అగ్ని లాంటి పరీక్షల్లో గుండా దేవుడు ఈ సంవత్సర కాలం అంతా మరి తీసుకుని వెళ్ళాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే 2025వ సంవత్సరం మాకు చాలా దుఃఖంగా గడిచాండి, చాలా బాధకరంగా ఉంది, చాలా వేదన పడ్డాము, మేము ఎన్నో పరీక్షలు, మేము ఎంతగానో దేవుని వెంబడిస్తున్నాము, దేవునికి ప్రార్థన చేస్తున్నాము, అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందుల్లో గుండా, కొన్ని సమస్యల గుండా మేము వెళ్ళాము అని అనుకున్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు పరీక్ష పెట్టాడు. ఎందుకు అంటే 2026వ సంవత్సరంలో మీకు విజయాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. 2026వ సంవత్సరం దేవుడు నాకు చెప్పిన మాట సునాదా సంవత్సరం. అంటే ఏంటో తెలుసా? సంతోష సంవత్సరం. హల్లెలూయా. మరి 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఈ సంవత్సరాన్ని సంతోష సంవత్సరంగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరి ఇది నన్ను ధ్యానించినప్పుడు దేవా పేరిచెల్ల ప్రాంతంలో మీ బిడ్డలతో ఏం మాట్లాడాలి? ఎన్నో పరీక్షలు గుండా నన్ను మరి మమ్మల్ని వెంబడిస్తున్న పరిచారకుల్ని, సంఘ సభ్యుల్ని ఎన్నో పరిస్థితులు గుండా, ఎన్నో సమస్యలు గుండా నువ్వు ఈ సంవత్సరం అంతా వాళ్ళు తీసుకొని వెళ్ళావు. మీరు మరి పేరిచెల్ల ప్రాంతం మందిరం యొక్క వాగ్దానాన్ని చూసారా? వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఈ వాగ్దానం మందిరానికి దేవుడు ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చినట్టు? మీకు ఇచ్చినట్టు. హల్లెలూయా. మనందరికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, పేరిచెల సంఘస్థులందరికీ, కుటుంబ సభ్యులందరికీ దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే మీరందరూ ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుడు వీరి పక్షాన ఉన్నాడు అని చెప్పి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మరి పేర్చిన మందిరానికి ఇచ్చాడు. సమస్త ఘనత మహిమ దేవుని చెల్లిన గాక. హల్లెలూయా. గట్టి చప్పట్లు కూడా తెలుసుకుందామా? హల్లెలూయా. మమ్మల్ని ఆశీర్వదించబోతున్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. మా పరిచయను విస్తరించబోతున్నందుకు స్తోత్రములయ్యా. మా సరిహద్దులు విశాలపరచబోతున్నందుకు స్తోత్రములయ్యా. మా మందిరంపై తన దృష్టి నిలిపినందుకు స్తోత్రములయ్యా. ప్రతి కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములయ్యా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదింపబోతున్నందుకు స్తోత్రములయ్యా. సంఘ ఆశీర్వాదం ప్రతి కుటుంబంపై నిలబడుతున్నందుకు స్తోత్రములయ్యా. హల్లెలూయా. 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 సమస్త ఘనత మహిమ దేవుని చెల్లును గాక. ఆమేన్. 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 పరిశుద్ధ తండ్రి, నాయన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలైనా. ఏ పాటి వారిని దేవా తన కరుణించి కటాక్షించి దేవా ఇంతవరకు నడిపించిన తండ్రి స్తోత్రాలు దేవా. నాయన తండ్రి, నాయన స్తోత్రాలు స్తోత్రాలు. ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాదిక వచ్చిన కీడులన్నీ వేలైపోవును. మా దేవా నీవే నా తోడుంటే అంతే చాలు.
అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించదను నిన్ను హెచ్చించే. నేను ఒక బుక్ చెప్తాను, అది పాత నిబంధన కొత్త నిబంధన చెప్పాలి. ఇద్దరు ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు ఈజీ. అంతే. జకర్యా ఇంకా యాకోబు, యూదా, యూదా పాత నిబంధన. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ దాకా? ఓకే, లాస్ట్ క్వశ్చన్. రోమిని రాసిన పత్రిక అక్క 2:1. యోనా నేమ్స్, మీకు నేమ్స్ చెప్తాను, మీరు అది కొత్త నిబంధన ఫిక్స్ అయ్యారు కదా. ఓకే, అన్న 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 ఎల్కానా ఎవరికి పాయింట్స్? సిస్టర్ పౌలు సమూయేలు తిమోతి కాబట్టి ఒక వర్డ్ చెప్తాను, ఆ వర్డ్ మీద ఇద్దరు ఎవరొకరు పార్టిసిపేట్ చేస్తారు. ఒక వర్డ్, ఒక పదం చెప్తాను, ఆ పదం మీద పాడపడాలి. ఓకేనా? వందనం, వందనాలు, వందనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ కృతజ్ఞత. స్టార్, తెలుగులో స్టార్, తారా, నక్షత్రం. నెక్స్ట్ పేరు చెల్లాను అంటే వాళ్ళకి ఏం కనపడతాయి? కొండలు కనపడతాయి. కొండ, కొండలు. ఓకే, నెక్స్ట్ మంచితనం మీద. ఎంతో ప్రేమ. చాలా ప్రేమ చూపావు.
ఓకే, ఈస్టర్ పాట పాడండి. ఈస్టర్ పాట 1 2 3 ఏదంటే ఈస్టర్ పాట. లూకాస్ వంద ఓవత్య నెహెమ్యా యూదా ఎల్కానా రూదు నెక్స్ట్ ఓబద్య మీకా ఓసేపు మరియా యోనాతాను ఓర్మా వస్తి దానియేలు దావీదు గొలియాతు జకర్యా ఎవరు పాత రావు అని హలో వచ్చో నెక్స్ట్ యోహాను చేప ఎక్కడుంది పాలని గుడ్డి పట్టిమై మీ చెప్పండి గుడ్డి పట్టిమై అమ్మా కొద్ది వల్ల నెక్స్ట్ మీరు 10 మంది కుష్ఠరోగులు New Year, happy, 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 happy New Year. Happy, 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 happy New Year. Happy, 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 happy New Year. కాలం కదిలిపోయింది, కొత్త వత్సరం వచ్చింది. కాలం కదిలిపోయింది, కొత్త వత్సరం వచ్చింది. Happy, 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 happy New Year. Happy, 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 happy New Year. New Year. పరిశుద్ధ ప్రేమగా తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క కేక్ బట్టి స్తోత్రం. దేవా తండ్రి పిల్లలు తండ్రి మీరు తీసుకొచ్చారు, దాన్ని బట్టి ప్రత్యేక మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మన కట్ చేస్తుండగా తండ్రి నేను ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంతోషాన్ని ఈ యొక్క సంతోషాన్ని మా కుటుంబాలకు దయచేసి మీరు మాయిపోతామని ఏసుక్రీస్తున్నాం అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యాపీ 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 Happy, 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 happy New Year. Happy, 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 happy New Year. Happy, 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 happy New Year.
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో अनादि परमेश्वर वो ना टलेगा यहोवा राजा है